చెప్పమ్మా అవంతిక, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. కానీ నా ఇంట్లోకి ఓ అతిథిని ఆపద్ధర్మంగా తీసుకొని రావాల్సొచ్చింది. అతను ప్రస్తుతం అత్యంత ప్రమాదంలో ఉన్నాడు. అతను నా గండం నుంచి తప్పించే సలహా కోసం, నివారణ కోసం మీకు ఫోన్ చేశాను. సమస్య చెప్పమ్మా, పరిష్కారం నేను చెప్తాను. సిద్ధాంతి గారు, అతని పేరు దర్శన్. నా ప్రాణ స్నేహితురాలి భర్త. అతని మీద ఓ శూర్పణఖ మనసు పారేసుకొని వశం చేసుకుందామని ప్రయత్నిస్తోంది. క్షుద్ర మాంత్రికుడితో వశీకరణ విద్య అతని మీద ప్రయోగించేలా చేసింది. అది ఇప్పుడు ఒక బ్రాస్లెట్లో ఉంది. అది ఇప్పుడు అతని చేతికే ఉంది. దానిని తొలగించడానికి విరుగుడు కావాలి. లేదంటే అది దశల వారీగా దాని శక్తిని చూపిస్తుంది. అతని ప్రాణం మీదకి కూడా తెస్తుంది. అదే ఇప్పుడు నాకు భయాన్ని కలిగిస్తుంది. నా స్నేహితురాలి మాంగళ్యానికి ఎటువంటి కీడు కలగకూడదు. ఆపద అర్థమైందమ్మా. నివారణ చెప్తాను విను. చాలా మంచి ఘడియల్లో ఫోన్ చేశావు. నువ్వు శివారాధకురాలివి కాబట్టి శివయ్య ముందు కూర్చొని 108 సార్లు మృత్యుంజయ మంత్రం జపించు. అది అయిన తర్వాత స్వామి చెంతనున్న కుంకుమ అతని నుదుటన పెట్టమ్మా. ఆ తర్వాత అతని చేతికున్న ఆ చెడు యంత్రమును తీసి నీటిలో గాని నిప్పులో గాని పడేయ్. అంతా మంచే జరుగుతుంది. 7వ గంట దాటకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. సరే సిద్ధాంతి గారు, ఖచ్చితంగా చేస్తాను. శుభం. సంకల్ప సిద్ధిరస్తు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్రుక్షీయ మా అమృతాత్. దర్శన్! దర్శన్! ఏమండి? అయ్యో దర్శన్! ఎక్కడ కనపడట్లేదు అత్తయ్య గారు. ఏడోకమ్మా, దర్శన్ మన దగ్గరికి క్షేమంగా చేరుకుంటాడు. ఆయనకేమైనా అయిందేమో. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. పద, అక్కడ వెతుకుదాం. దర్శన్!